నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. కొల్చార మండలం పోతంశెట్టిపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో మెదక్ సూఫీ హాస్పిటల్ డాక్టర్ పెంటగౌడ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ ప్రారంభించారు. సూఫీ హాస్పిటల్ సహకారంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 200 మందికి ఉచితంగా ఓపీ వైద్య పరీక్షలు నిర్వహించి వారికి అవసరమైన వంటి మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ డాక్టర్ పెంటగౌడ్ సూఫీ హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్, ఉప సర్పంచ్ గుండు నాని, వార్డు మెంబర్లు, హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అక్కడ వరకు కనబడుతుంది మీకు. ఈ లైన్ కనబడుతుందా? దారి దీనికి దారి దీనికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఘోరంగా విఫలమయ్యారని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 12న పటాన్చెరువుకు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. మినీ ఇండియాగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో 28 రాష్ట్రాల ప్రజలు నివసిస్తున్నారని, అధికారుల నిర్లక్ష్యం వల్ల అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం పొంచి ఉందని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పనిచేయడం లేదని మండిపడ్డారు. గతంలో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నియోజకవర్గంలో 70,000 ఓట్లు తొలగించి ఓడించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎస్ఐఆర్ పేరుతో బీఆర్ఎస్ ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నాయని ఆరోపించారు. రాబోయే బల్దియా ఎన్నికల్లో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9 డివిజన్లలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కేడర్కు పిలుపునిచ్చారు. 2 చోట్ల ఓట్లు ఉన్నవారు స్థానికంగానే ఓటు ఉంచుకునేలా అవగాహన కల్పించారన్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ మరియు బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్పై పార్టీ శ్రేణులకు, బూత్ లెవెల్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేసేందుకు ఈ నెల 12న పటాన్చెరులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో భారీ అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే జీఎంఆర్ ప్రకటించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతారని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒకటేమో పార్టీ మీటింగ్, ఒకటేమో ఎస్ఐఆర్. ఇవాళ ముఖ్యంగా ముఖ్య నాయకులందరినీ కూడా ఇవాళ ఎమ్మెల్యే గారు పిలిచింది కారణం ఏంటంటే, మాకు ఫోన్లు వస్తున్నాయి. ఎవరు ఎంఆర్ఓలు కానీ ఇప్పుడు ఎవరైతే ఎస్ఐఆర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఎవరు కూడా మన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువ ఎస్ఐఆర్ ప్రోగ్రాంలో అటెండ్ చేయట్లేరు. బూత్ లెవెల్లో మనోళ్ళు ఏదైతే ఫామ్స్ ఇవ్వడానికి ఇంటింటికి పోతున్నామో ఎవరు కూడా మన సైడ్ నుంచి కొంచెము ఎంకరేజ్ చేస్తలేరు. ఆ ఫామ్స్ ఇచ్చోట్ల మనం ఎవరు తిరుగుతలేము అని చెప్పి ఎమ్మెల్యే గారికి, అదే రకంగా నేను కూడా పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఉన్నా కాబట్టి నాకు కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీ అందరికీ ఫామ్స్ ఇస్తే మనము ఎవరైతే ఇన్ఛార్జ్లను పెట్టామో ఎస్ఐఆర్ నుంచి వాళ్ళ సంతకాలు తీసుకున్నాం. మరి వాళ్ళని సంతకాలు తీసుకున్నప్పుడే మనం వాళ్ళకి చెప్పినాం, ఈ నెల రోజులు మీరు టైం ఇవ్వాలి, పార్టీకి టైం ఇవ్వాలి. ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్ వస్తారో వారు ఎంబడి పోయి మనం ప్రతి ఒక్క ఇంటికి కట్టి ఆ ఫామ్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఆ ఫామ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని మళ్ళీ అన్నట్టు ఏదైతే రివిజన్ ఉంటుందో, అంటే కొంతమందికి ఓట్లు రాకపోవచ్చు, రావచ్చు, ఇవన్నిటిని కూడా మనం దగ్గరుండి చూసుకోకపోతే పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది పార్టీకి. ఇది ఎలక్షన్కి ఏ రకంగా అయితే కష్టపడతామో ఈ నెల రోజులు మనం కష్టపడి మన ఓట్లు కనుక మనం కాపాడుకుంటే మనము రేపు పొద్దున పార్టీకి ప్లస్ మన అందరికీ కూడా మంచి జరుగుతుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలో అసలు ఎవరు కూడా, మొన్ననే నేను తెల్లాపూర్ సోమన్నకు ఫోన్ చేసిన, ఇస్నాపూర్ చైర్మన్ గారికి కూడా చేసిన, ఎవరు పోతలేరు, మరి మీరు అందరూ అటెండ్ కాకపోతే ఇబ్బంది అవుతుందని. ఎందుకంటే మనం ఆ ఓటు కాపాడుకుంటే మనం రేపు ఆ ఓటు వేయించుకుంటాం. ఇప్పుడే శ్రీకాంత్ గారు అన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 12వ తారీఖు మీటింగ్ మీద 3 అంశాల మీద మీకు చెప్పడం జరిగింది. మీకు అంతా అవగాహన వచ్చింది అనుకుంటా ఉన్నాను. మన ముందున్న జటిలమైనటువంటి సమస్య ఏంటంటే, మొన్ననే జరిగిన 2-3 నెలల కింద జరిగిన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లో ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీలోనే 70,000 ఓట్లు తీసేసి ఆమెను ఓడగొట్టడం జరిగింది.
ఇది ఎగ్జాంపుల్గా కాదు చెప్తాం. ఆ విధంగా మొదలే మనం జాగ్రత్త పడాలి. 2002లో జరిగినటువంటి ఒక SIR ఇంచుమించు 24-25 సంవత్సరాల కింద జరిగినటువంటి ఒక సర్వే ఇది. మళ్ళీ ఇది 20 సంవత్సరాలకు వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఇది ఇంపార్टेंट सब्जेक्ट. नॉर्थ इंडियन भाई लोग मैं एक गुजारिश कर रहा हूँ, आए नॉर्थ इंडियन वाले संजय आए क्या आप लोग मीटिंग करेंगे. नॉर्थ इंडियन वाले पश्चिम बंगाल, ओडिशा, झारखंड, महाराष्ट्र, कर्नाटक, केरला, तमिलनाडु वालों का भी 2-3 दिन के अंदर मीटिंग करेंगे. उसका हिंदी में एक पॉम्पलेट छपके घर घर को भेजने का भी इंतजाम कर रहा हूँ मैं. 2-3 गाड़ियाँ देके घर घर घूमना आप लोग. अभी రేపు 2-3 రోజులలో మీకు డేట్ ఇచ్చి ఈవినింగ్ అవర్స్ మీటింగ్ పెడతాం. మన మీటింగ్ పెట్టి క్యాన్సిల్ అయింది కాబట్టి 2-3 రోజులలో మీటింగ్ పెడతాము. ఎక్కువ బొల్లారం, బొద్దపల్లి, ఇస్నాపూర్, పటాన్చేరు, బండల్గూడ, రామచంద్రాపూర్లో ఉండడం జరిగింది. వాళ్ళందరికీ గిట అదర్ స్టేట్ వాళ్ళ మీటింగ్ గిట పెట్టి వాళ్ళకి అవగాహన కలిగించి ప్రతి ఇంటికి హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో 3 భాషలలో పాంప్లెట్ కొట్టి వారికి పంపించడం జరుగుతూ ఉన్నది. వాళ్ళు చెప్పిన కంప్లైంట్ ఏంటంటే మనకు ఫామ్ నింపడానికి ఇబ్బంది అవుతూ ఉన్నదని చెప్తా ఉన్నారు. ఇప్పుడే నేను అఫీషియల్తోని MROలు, డిప్యూటీ కమిషనరు, మన BLO సూపర్వైజర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. రేపు మళ్ళీ వాళ్ళ మీటింగ్ అఫీషియల్ మీటింగ్ ఉంది కలెక్టర్ తోటి. వారికి చెప్పడం జరిగింది ఇంగ్లీష్లో, తెలుగు లేకున్నా ఇంగ్లీష్లోనే ఫిలప్ చేయాల ఫామ్ అది అని చెప్పడం జరిగింది. వాళ్ళు పూర్తి అవగాహన పెట్టి వాళ్ళకు డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ఓటర్ నమోదు మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించి రేపు గ్రేటర్ ఎలక్షన్స్ మన దగ్గర 2 మండలాలు ఉన్నాయి. మండల ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్, MP ఎలక్షన్స్ ఇవన్నీ దీని మీదనే ఆధారపడి ఉంటాయి. పటాన్చెరు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పర్యటనలో గాయపడిన ఎమ్మెల్సీ శంభూపూర్ రాజును పటాన్చెరుని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పరామర్శించారు. సోమవారం ఉదయం శంభూపూర్లోని ఆయన నివాసానికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. భగవంతుని కృపతో త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని అభిలషించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని జిల్లా పరిషత్ బాలికల బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతిలో 500 మార్కులకు పైగా సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులను MKY ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి మొత్తం 1.50 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తన సొంత నిధులతో ఒక్కో విద్యార్థికి 5,000 చొప్పున 30 మంది విద్యార్థులకు ఈ ప్రోత్సాహకాన్ని అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి 21 మంది, బాలుర ఉన్నత పాఠశాల నుంచి 9 మంది విద్యార్థులు నగదు ప్రోత్సాహాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో మెట్టు కుమార్ యాదవ్ చేపడుతున్న సేవా కార్యక్రమం అభినందనీయమని అన్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలు విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ఉన్నత లక్ష్యాల సాధనకు దోహదపడతాయని పేర్కొన్నారు. మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ తాము అందిస్తున్న సహాయం చిన్నదే అయినప్పటికీ విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు. ప్రతిభకు పేదలకు అడ్డు కాకూడదని, ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బైకాడి విజయ్ కుమార్, బండ్లకోట డివిజన్ అధ్యక్షుడు భరత్ కుమార్, ఏక్తా 86 అధ్యక్షుడు జయరామరెడ్డి, ఎంఈఓ నాగేశ్వర్ నాయక్, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మోహన్ రావు, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు స్పందన చౌదరి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, MKY ఫౌండేషన్ సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. అంజలి వాళ్ళ ఫాదర్ వచ్చి తీసుకోండి. ఓకే, ప్రియా కుమారి, ప్రియా కుమారి. ఓకే,
బి నంద, సి ప్రవీణ్, జే గౌరీప్రియ కష్టపడి ఒక కంకణం బద్దలం కట్టుకొని విజయం సాధించి మంచి మెజారిటీకి మార్కులు తీసుకురావాలని చాలా మంది విద్యార్థులకు ప్రోత్సహించడం. కే అంజలి. నెక్స్ట్ సాయి కీర్తన. నెక్స్ట్ సాంబవి పావని. ఓకే ఎన్ శివాని. దుర్గా. పోయిన సంవత్సరం గౌరవ గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ మీరు రండి, ఒకసారి స్కూల్కి రండి, మా పిల్లలు 10th ఎగ్జామ్ రాస్తున్నారు, 10th ఎగ్జామ్ అయిన తర్వాత వాళ్ళకు ఒక ప్రకటన చేయండి, ఒక 500 మార్కుల పైన వస్తే మీరు ఒక 5,000 రూపాయలు మీకు తోచింది ఎంతనో ఒక అంతన ఇచ్చే విధంగా మీరు ఒకసారి మా పిల్లలకు చెప్పినట్టయితే దాన్ని శ్రద్ధగా విని తీసుకొని పోటీతత్వం పెరిగి 500 పైన మార్కులు సాధించే ఒక సత్తా ఉన్న విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి చెప్పండి అని చెప్పేసి నాకు పిలవడం జరిగింది. అదేవిధంగా ఆ సంవత్సరం వచ్చిన విద్యార్థులకు కూడా 500 పైన మార్కులు వచ్చిన విద్యార్థులకు అందరూ కూడా నేను ఒక 5,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ స్పందన గారు కూడా ఒక 5,000 రూపాయలు కలిపి ఒక్కొక్క విద్యార్థికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీ లోపల ఉన్న ప్రతిభని ముందుకు తీయాలని, మీరు బాగా చదవాలని, పై చదువులు చదవాలన్న ఒక ఏకైక ఉద్దేశం, వేరే ఉద్దేశం కాదు. ఎందుకంటే పిల్లలకు కొన్ని ప్రోత్సాహక బహుమతులు ఇచ్చినట్టయితే వాళ్ళు బాగా చదివి ముందుకు వచ్చే ఆస్కారం ఉంటుందన్న ఉద్దేశం మీద అలాంటి ప్రకటన చేయించింది ఆ రోజు. నిజంగా గౌరవ స్పందన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీకు ఒక విషయం చెప్పాలి, ముఖ్యంగా పటాన్చెరు నియోజకవర్గ ప్రాంతం సంబంధించిన విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ కూడా ఒక విషయం తెలవాలి. పటాన్చెరులో 2014లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయిన గౌరవ శాసనసభ్యులు గూడెం మైపాల. అందరికీ నమస్కారం. ఈరోజు పటాన్చెరు టౌన్ గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ ఎస్ఎస్సిలో 500 మార్కులు వచ్చిన వారికి 500 రూపాయలు వాళ్ళు బహుమతిగా పంపిణీ కార్యక్రమానికి, 5,000 రూపాయలు బహుమతి పంపిణీ కార్యక్రమానికి సభాధ్యక్షురాలు. చాలా సంతోషం. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి 500 మార్కులు తెచ్చుకున్న వారికి 30 మంది పైన బాయ్స్ అండ్ గర్ల్స్ పిల్లలకు 5,000 రూపాయలు పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని, ఇది పెద్ద అమౌంట్ ఏం కాదు, వృత్తాభక్తి సాయం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే. దీన్ని ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా మన ముందున్న జటిలమైనటువంటి ఒక సమస్య గంజాయి, హెరాయిన్, డ్రగ్స్, రకరకాల మత్తు పానీయాలకు బానిసలు అవుతూ ఉన్నారు. ఎస్ఎస్సి కంప్లీట్ అయిపోయిందంటే ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ దాటి 21-22 సంవత్సరాల వరకు చాలా స్పీడ్ ఉంటుంది బండి. ఎక్కడ పోతే అక్కడ యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టిన నమ్మకాన్ని ఇక్కడ అమలు చేయకుండా, మీ టీచర్లను, ఈ పాఠశాలలో చెప్తున్న టీచర్లందరినీ వారి నమ్మకాలను ఇక్కడ అమలు చేయకుండా చక్కగా బుద్ధిగా చదువుకొని ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి. మీ కుటుంబ సభ్యులకు మీరందరూ సహకరించాలి. క్రమశిక్షణ అనేది ముఖ్యం, చదివే ముఖ్యం కాదు, సంస్కారం చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధంగా మీరంతా అయోధ్య రామ మందిరంలో దేవుడి పేరు మీద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, ఆఖరికి దేవుడి పేరు మీద స్కామ్ చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని మంత్రి పన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జల్లెలగడ్డలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి ఎవరి స్థితికి తగ్గట్టు వారు అందరం విరాళాలు ఇచ్చామని, విరాళాల్లో కోట్ల రూపాయల అవినీతి జరగడంపై రాముని పేరు మీద, అక్షంతల పేరు మీద విరాళాలు అడిగిన బీజేపీ నాయకులు స్పందించారన్నారు. బీజేపీ నాయకులు అవినీతిని అయోధ్య ప్రజల ముందే గుర్తించి అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిని వాడుకుంటారన్నారు.
అవినీతి విషయంలో బీజేపీ నాయకులు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పారన్నారు. రాముని పేరును రాజకీయంగా ఎదగడానికి బీజేపీ వాడుకుందని, రాజకీయం వేరు భక్తి వేరు అని ఇది ఒక అవమానకరమైన విషయమన్నారు. అయోధ్య ట్రస్టులో ఉన్నవారు ప్రధాని మోడీ, అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితులని, అవినీతి విషయంలో వారే బాధ్యత వహించాలన్నారు. రాముడి హుండీలను కొల్లగొట్టి విరాళాలు నెత్తికెళ్లడం ఈ దేశ ప్రజలకు రాముడికి అవమానకరమన్నారు. భక్తి పేరు మీద రాముని పేరు మీద రాజకీయం చేసే వారి రంగును ప్రజలు గుర్తించారన్నారు. ఈ విషయమే రాష్ట్రంలో అక్షంతలు పంచి విరాళాల పేరుతో పైసలు పట్టుకుపోయిన వారు మాట్లాడారన్నారు. మజ్లిస్ పేరు తీయనిది కిషన్ రెడ్డి బ్రతకడని, కిషన్ రెడ్డి గెలవాలంటే మజ్లిస్ను తిట్టాలని ఇదే వారి రాజకీయం అన్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 268 డివిజన్ పరిధిలోని శ్రీనివాస నగర్ కాలనీలో ఉన్న వడ్డెర బస్తీలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్ కుర్మ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీవాసులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్తీవాసులు మాట్లాడుతూ 2016 నుంచి 2021 మధ్య చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప ఆ తర్వాత ఎలాంటి పనులు జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని తెలిపారు. చిన్న చిన్న స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమ బస్తీని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని మాజీ కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన తొంట అంజయ్య కుర్మ బస్తీ ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి, పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వడ్డెర సంఘం అధ్యక్షుడు వి లింగయ్య, మాజీ ఎంపీటీసీ ఎట్టయ్య, టీఆర్ఎస్ నాయకులు బొంత నరసింహ, వెంకటాచలం, ఏదయ్యతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు. ఈరోజు రామచంద్రాపురం 268 డివిజన్లో ఈ యొక్క వడ్డెర బస్తీలో ఈ యొక్క కాలనీ వాసుల సమస్యలపై గతంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను ఒక మాజీ కార్పొరేటర్గా ఈరోజు ఆదివారాన్ని ఒక బస్తీ దర్శనాన్ని కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఇది రెక్కాడితే డొక్కాడని స్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ఈ వడ్డెర బస్తీలో నివాసం ఉంటున్న వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ గతంలో ఇక్కడ డ్రైనేజ్ కానివ్వండి, బోర్లు కానివ్వండి, మా హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసింది తప్ప వేరే ఇక్కడ ఎవరు కూడా ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎవరు కూడా వేయలేరు. మళ్ళీ మా యొక్క ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ రోజు కార్పొరేటర్లు ఎవరు లేరు కాబట్టి మనకు ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ అనబట్టి ఈ యొక్క శ్రీనివాసరావు గారి 260 డివిజన్లో అందరం మన ఎమ్మెల్యే గారు ఓట్లేసి గెలిపించుకున్నాం కాబట్టి అతని సహకారంతో ఇక్కడ నీళ్లు సరిగ్గా వస్తలేవంటే మొన్న బోరు ఖరాబ్ అయితే బోరు కూడా రిపేర్ చేయించాం. మళ్ళీ చాలా నీళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి మిషన్ కాకతీయ నీళ్లు అర్ధగంటనే వస్తున్నాయని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ గత ఎన్నో రోజులుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఈ యొక్క సమస్యలన్నీ కూడా బస్తీ దర్శనంలో భాగంగా ఇల్లు తిరుగుకుంటా ఇక్కడున్న సమస్యలను ఆ యొక్క మెదక్ జిల్లా అధ్యక్షుడు లింగయ్య గారి సూచన మేరకు, ఆహ్వానం మేరకు మా యొక్క బస్తీకి రావాలని కోరడం జరిగింది. ఆయన ఆహ్వానం మేరకు ఈ యొక్క కాలనీ బస్తీవాసుల ఆహ్వానం మేరకు నా గతంలో 95 నుంచి కూడా ప్రతిసారి కూడా ఎన్నికలలో కానీ ప్రతి దాంట్లో కూడా మేము ఒక కుటుంబ సభ్యులుగా ఈ వడ్డెర సంఘం వాళ్ళతో మేము ఉంటున్నాం. నేను పదవి ఉన్నా లేకున్నా ఈ సమస్యలపైన పోరాటం చేయాలి. హరీష్ రావు గారి సహకారంతో, ఎమ్మెల్సీ భూపాలరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాలరెడ్డి గారి సహకారంతో, ఆదర్శ రెడ్డి గారి సహకారంతో ఈ యొక్క బస్తీని సమస్యలను పరిష్కారం చేసే విధంగా నేను ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇప్పుడు చూశాను ఇవన్నీ సమస్యలను తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోయి మా యొక్క జోనల్ కమిటీ. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్వచ్ఛ కలెక్టరేట్ మనందరి బాధ్యతని, వ్యర్థాలు సక్రమంగా వేరు చేయండి, పరిశుభ్రమైన కలెక్టరేట్గా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు. సోమవారం ప్రజావాణి హాల్ నందు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనలు అనుసరిస్తూ అధికారులకు అవగాహన కల్పిస్తూ జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 4 రకాల డస్ట్బిన్స్ ను అధికారులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పక్కా ప్రణాళికతో కలెక్టరేట్ కార్యాలయాల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా స్వచ్ఛ మెదక్ తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజలు కంకణబద్దులై పనిచేయాలన్నారు. ప్రతి కార్యాలయాల్లో 4 డస్ట్బిన్లు అందుబాటులో ఉంచాలని, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మీ కార్యాలయాలు పేర్కొన్న చెత్తను విడివిడిగా సెపరేట్ చేసి డస్ట్బిన్లో వేయాలన్నారు.
పర్యవేక్షణకు ప్రతి కార్యాలయంలో ఒకరు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రజలందరూ పరిసరాల పరిశుభ్రతపై బాధ్యతగా మెలిగి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం దిశగా భాగస్వామ్యం కావాలన్నారు. ఇంటి వద్దనే ఘన వ్యర్థాలు 4 విభాగాలుగా వేరు చేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. 4 రకాల చెత్త, తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త ప్రత్యేక జాగ్రత్త చెత్తగా వేరు చేసి ఇవ్వాలని, తడి చెత్తకు ఆకుపచ్చ రంగు డస్ట్బిన్, పొడి చెత్తకు బ్లూ కలర్ డస్ట్బిన్, శానిటరీ చెత్తకు రెడ్ కలర్ డస్ట్బిన్ మరియు ప్రత్యేక జాగ్రత్త చెత్తకు వాడా బ్లాక్ కలర్ డస్ట్బిన్లను వాడాలని తెలియజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఓ పిడి శ్రీనివాసరావు, డిపిఓ యాదయ్య, ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. చెత్తలు మనం తడి చెత్త అనేది మన ఫుడ్ వేస్ట్ కావచ్చు అట్లాంటివన్నీ కూడా సపరేట్గా అందులో వేయడము, అది డీకంపోజ్ అయ్యే విధంగా ఉంటుంది. అన్నీ కూడా పొడి చెత్త అంటే మనకు వచ్చేటువంటి పేపర్స్ మన ఆఫీస్లలో ప్లాస్టిక్ బాటిల్స్ ఏదైనా సంథింగ్ ఉంటే అదంతా పొడి చెత్త బ్లూ డస్ట్బిన్ వేయడం. ఇంకా శానిటరీ అంటే ఇక్కడ అంత అవసరం కూడా ఇంట్లో దగ్గర ఉంటుంది. సో అది మనకు చెప్పడం కోసం అవేర్నెస్ క్రియేషన్ మన ఆఫీస్లో పెట్టుకుంటాము. స్పెషల్ కేర్ వేస్ట్ కూడా మన కంప్యూటర్ సంబంధించిన వేస్ట్ కావచ్చు, వైర్స్ కావచ్చు, ఇంకా ట్యూబ్లైట్స్, బల్బ్స్ కాలిపోతాయి మనకు సంబంధించిన అవన్నీ కూడా దాంట్లో పెట్టేసి అది సపరేట్గా మనకు వచ్చేటువంటి గ్రామ పంచాయతీ మున్సిపల్ వెహికల్ వస్తుంది ఇక్కడికి. ఆ మున్సిపల్ వెహికల్ వస్తే మున్సిపల్ వెహికల్లో సపరేట్గా చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా మనం ఫాలో అప్ చేస్తూనే మన ఇన్స్టిట్యూషన్స్ కింద ఉన్నటువంటి డివిజన్ ఆఫీసులు కావచ్చు, మండల ఆఫీసులు కావచ్చు, జీపీ ఆఫీసులు కావచ్చు, అక్కడ కూడా వీటిని మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మన జిల్లా మంచిగా స్వచ్ఛ నిధంగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ అవకాశం ఇచ్చిన కలెక్టర్ గారికి థ్యాంక్ యూ. So request all of you be included చేయండి so that you become an example. మీరు రోల్ మోడల్ గా ఉండాలి, కింద ఉన్న స్టాఫ్ కూడా రోల్ మోడల్ గా ఉండాలి so that everyone gets this message. ఆఫీస్ కి మనం స్టార్ట్ చేస్తున్నాము కలెక్టరేట్ లో ప్లస్ అదర్ ఆఫీసెస్ కి మనం చెప్తున్నాము. సో దిస్ ఇస్ బీయింగ్ గివెన్ సో దట్ మీరు మీ ఇండివిజువల్ ఆఫీసెస్ కూడా పెట్టవచ్చు. బట్ సేమ్ మెసేజ్ మీ స్టాఫ్ కి కూడా చెప్పాలి so that they use it for the purpose for which it is being given and make sure this is being utilized. మనకి కొన్ని కోర్టుల ఇష్యూ ఉంది కాబట్టి make sure these are positioned at a place where disturbance కాకుండా we can use this and మన ఏజెన్సీ వాళ్ళ యొక్క వర్కర్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు ఎవ్రీడే మార్నింగ్. సో రిక్వెస్ట్ ఆల్ మీ ఆఫీసెస్లో ఇంప్లిమెంట్ చేయండి ప్లస్ మీ ఇంట్లో కూడా ఇంప్లిమెంట్ చేసి ఒకటి కన్ఫర్మేషన్ ఇవ్వండి సో దట్ వీ కెన్ ఆల్సో గివ్ ఇట్ టు DPR అండ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫీసర్స్ ప్లీజ్ కమ్, వీ విల్ హ్యావ్ ఎ ఫోటో. ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో అధికారుల అలసత్వాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. సోమవారం మీటింగ్ హాల్లో ప్రజావాణి దరఖాస్తులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచొద్దన్నారు. శాఖల వారీగా ఉన్న ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రదర్శన చేసుకొని వాళ్ళెవరు అన్నారు వీళ్ళెవరు అంటే మొత్తం అందుతాం. ఫస్ట్ కాల్ చేస్తున్నారు, ఫస్ట్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళని కాల్ చేస్తున్నారు, కానీ ఈ బెస్ట్ అవైలబుల్ సెలెక్ట్ అయిన వాళ్ళని అసలు కాల్ చేయట్లేదు. వీళ్ళే మా అందరి పిల్లలు కాల్ అయిపోయారు కదా, మేము పంపిస్తామని ఫోన్ చేస్తే మేము ఫోన్ చేసినప్పుడు రండి అని. ఎవ్రీ ఇయర్ ఇదే ఇష్యూ, ఎవ్రీ ఇయర్. పేరెంట్స్ కమిటీలలో పేరెంట్స్ మీటింగ్లో కూడా వీళ్ళని ఇన్వైట్ చేయాలి. పేరెంట్స్ మీటింగ్లో వీళ్ళు వచ్చిన తర్వాత మీకు ఆ సీట్లు కూడా మేము అంటే మీ దాంట్లో మొత్తం మేము ఖాళీ బయటకు వస్తాను వచ్చిన రాకుండా వచ్చిన రానియండి, ఉండేటోళ్ళు ఉండని అని చెప్పండి.
హాస్టల్ వస్తారు వాళ్ళిద్దరు వచ్చారు. సరూర్ నగర్ లో ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి ఉద్దేశపూర్వకంగా కింద పడినట్లు నటించి ఓ వ్యక్తి దృష్టి మరల్చారు. అతను సహాయం చేసేందుకు ముందుకు రాగానే క్షణాల్లోనే సుమారు ₹1,00,000 విలువైన మొబైల్ ఫోన్ అపహరించి నంబర్ ప్లేట్ లేని బైక్ పై వేగంగా పరారయ్యారు. ఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ పెను సంచలనం రేపిన ఒక భారీ చోరీ యత్నం వెలుగుచూసింది. స్థానిక గణేష్ జ్యువెలరీ షాపును సర్వస్వం లూటీ చేయాలనే పక్కా వ్యూహంతో వచ్చిన కొందరు అంతర్రాష్ట్ర దొంగల ముఠ అనుకున్నట్లుగా పక్కా దుకాణం గోడకు పెద్ద కన్నం పెట్టి లోపలికి చొరబడ్డారు. కోట్లాది రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను బ్యాగుల్లో సర్దుకునే లోపే ఆ షాపులో ఉన్న సెక్యూరిటీ అలారం ఒక్కసారిగా ఊహించని రీతిలో మోగింది. దీంతో ఒక క్షణం ఏం చేయాలో పాల్పొని దొంగలు పట్టుబడతామనే భయంతో అక్కడికక్కడే సామాన్లు వదిలేసి లబోదీపమంటూ పరుగులంకించుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్లోని శ్రీ గణేష్ జ్యువెలరీ షాప్ లాక్డౌన్ సమయంలో క్లోజ్ అయి ఉన్న విషయాన్ని గమనించిన దొంగలు అత్యంత పక్కాగా రెక్కి నిర్వహించినట్టు తెలుస్తోంది. జ్యువెలరీ షాప్ మెయిన్ డోర్ తెరిస్తే సైరన్ మోగుతుందని గ్రహించిన దుండగులు ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న షాప్ గోడకు పెద్ద కన్నం పెట్టి ఆ రంధ్రం ద్వారా జ్యువెలరీ షాప్లోకి ఎంటర్ అయ్యారు. అయితే వారు లోపలికి ప్రవేశించిన కాసేపటికే షాప్లోని సెన్సార్ ఆధారిత సెక్యూరిటీ అలారం అతిపెద్ద శబ్దంతో మారుమోగింది. దీంతో అప్రమత్తమైన దొంగలు బంగారం దొరక్కపోయినా తాము లోపలికి వచ్చినట్లు ఆధారాలు దొరకకుండా ఉండేందుకు జ్యువెలరీ షాపుకు సంబంధించిన సీసీ కెమెరాల హాట్ డిస్క్లను చాకచక్యంగా ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే దుకాణం తెరిచిన యజమానులు గోడకు కన్నం ఉండడం చూసి హతాశులై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్ జాబ్రీ కాలనీలో ఉన్న ప్రభుత్వ పీడీఎస్ బియ్యం గోడౌన్కు సంబంధించి రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీని ఆధారంగా రంగారెడ్డి జిల్లా పౌర సరఫరాల శాఖ డీఎస్పీ ఏ రమేష్, ఇన్స్పెక్టర్ అజయ్ బాబు మరియు వారి బృందం ఒక రేకుల షెడ్డుపై దాడి చేశారు. ఈ తనిఖీల్లో స్మగ్లర్ల వద్ద నుంచి ఒక్కొక్కటి సుమారు 50 కిలోల బరువున్న 420 బస్తాల ప్రభుత్వ పీడీఎస్ బియ్యం మరియు 25 బస్తాల ప్రభుత్వ పీడీఎస్ గోధుమలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే MH26 AD 2017 నెంబర్ కలిగిన 16 టైర్ల అశోక్ లేలాండ్ వాహనాన్ని మరియు TS07 UG 0769 నెంబర్ కలిగిన మరో మినీ అశోక్ లేలాండ్ వాహనాన్ని కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర మరియు ఇతర ప్రాంతాలకు ఈ ప్రభుత్వ పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు స్మగ్లర్లు వెల్లడించారు. పౌర సరఫరాల శాఖ ఈ ఘటనపై కేసు నమోదు చేసింది.
హైదరాబాద్ నాంపల్లిలోని నాంపల్లి క్రిమినల్ కోర్టు కాంప్లెక్స్ లో సోమవారం సాయంత్రం ఒక్కసారిగా పెను ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు భవన సముదాయంలోని 4వ అంతస్తులో ఊహించని రీతిలో భారీగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఒక సెక్షన్ నుండి దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో కోర్టు హాల్స్ లో ఉన్న జడ్జీలు, లాయర్లు, క్లర్క్లు మరియు కేసుల నిమిత్తం వచ్చిన వందలాది మంది ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురై భవనం వెలుపలికి పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన స్పందించి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోర్టు వేళలు ముగిసే సమయానికి కాస్త ముందుగా నాంపల్లి క్రిమినల్ కోర్టు 4వ అంతస్తులో ఈ మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అంతస్తులోని ఎలక్ట్రికల్ ప్యానెల్ లేదా ఏసీ యూనిట్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించుంటుందని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా పక్కనే ఉన్న రికార్డు రూములు లేదా కార్యాలయ సెక్షన్లకు వ్యాపించే ప్రమాదం ఉన్న తరుణంలో అప్రమత్తమైన కోర్టు భద్రతా సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. రంగంలో దిగిన అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను ఇతర అంతస్తులకు వ్యాపించకుండా సకాలంలో అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో కోర్టుకు సంబంధించిన కీలక పత్రాలు లేదా కంప్యూటర్లు ఏమైనా కాలిపోయాయా అనే కోణంలో అధికారులు ప్రస్తుతం తనిఖీలు చేపట్టారు. ప్రముఖ టాలీవుడ్ హీరో నందు లుల్లు మాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా మాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఆయన లుల్లు ఆన్ సేల్ అధికారిక లోగోను మరియు ప్రత్యేక టీషర్ట్ను ఆవిష్కరించారు. నందు రాకతో లుల్లు మాల్ పరిసరాలు అభిమానులు, సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. లోగో ఆవిష్కరణ అనంతరం హీరో నందు తనదైన శైలిలో కస్టమర్లతో మాట్లాడి వారిలో ఉత్సాహం నింపారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ రీజనల్ మేనేజర్ షరీఫ్ మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు లుల్లు ఆన్ సేల్ నిర్వహిస్తున్నామని, ఈ 4 రోజులు వినియోగదారుల కోసం ఫ్లాట్ 50% ఆఫ్ డిస్కౌంట్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 200కు పైగా బ్రాండ్లు ఈ మెగా సేల్లో పాల్గొంటున్నాయని, ఫుడ్ కోర్టులో ప్రత్యేక ఆఫర్లు పొందొచ్చని మరియు మాల్లోని ఇతర రిటైల్ స్టోర్లు సైతం ఇందులో పాల్గొంటున్నాయని అన్నారు. ఇలా ఈ అకేషన్ లా కాకుండా నేనే పర్సనల్ గా మిమ్మల్ని అందరినీ కలిసి మీతో మంచి భోజనం చేస్తూ మాట్లాడేలాంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. షార్ట్లీ కలుద్దాం, అందరం చిల్లవుదాం. వన్స్ అగైన్ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. టు ఆల్ ద మెన్ అండ్ ఉమెన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. లాస్ట్ సైక్ సిద్ధార్థ్, దండోరా ఈ సినిమాలు చేసినప్పటి నుంచి మీరు నాకు చూపిస్తున్నటువంటి లవ్, మీరు నాకు ఇస్తున్నటువంటి సపోర్ట్ నేను జీవితంలో మర్చిపోలేను. మీ అందరు రుణం ఎలా తీసుకోగలను? ఐ కెన్ జస్ట్ బి గివింగ్ బ్యాక్ మై గుడ్ లవ్ అండ్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి మంచి సినిమా చేసే ప్రయత్నం చేస్తాను. బట్ కొన్నిసార్లు ఫెయిల్ అవుతాం. సేల్ 50% ఫ్లాట్ డిస్కౌంట్. ఒకసారి అందరు గట్టిగా లూలు మాల్ వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టిన ఒకసారి. లెట్స్ గివ్ ఇట్ ఫర్ లూలు మాల్ గైస్ ఫర్ బ్రింగింగ్ అప్ సచ్ గ్రేట్ అమేజింగ్ ఆఫర్స్. సో ఎంజాయ్ చేయండి, షాపింగ్ చేయండి, జీతంలో 50% మిగుల్చుకోండి. 2 నెలలకు కావాల్సిన సామాన్లు ముందే కొనేసుకోండి, 50% డిస్కౌంట్ మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇక్కడికి రావడానికి కారణం లులు ఆన్ సేల్. డిస్కౌంట్లు ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి, నాకు కూడా ఇష్టమే. మా ఆవిడ కూడా డిస్కౌంట్ల కోసం ఎదురు చూసి షాపింగ్ చేస్తుంది. చేయబోతున్నాను డేట్స్. సార్ కెన్ వి డూ ఇట్ నౌ ఆర్ వి కెన్ డూ ఇట్? Okay, ready? 3,
పిల్లలు నాతో పాటు కౌంట్ చేయండి. ఆన్ మై కౌంట్ రెడీ లెట్స్ గో 5. Come on, thank you so much, Mr. Nandu, and to all the Lulu team which is here with us. Claps, come on. Everybody. Family star line is appalachian. Yes, we are starting our sale from 9, 10, 11 and 12. Our LOS biggest sale is happening and we are all set. The mall and the team is all set. We are arranged the additional parking and we are all set for all the shoppers. And we are also having, he's mentioned, we are more than 200 brands who is participating. And also we are having special offers running. Also we are having a grand shopping festival which is happening and for the Happiness members. So please register to Happiness and be a lucky winner for the Hyundai i20. Thank you. Representative, thank you for joining us today. Lulu Group is pleased to announce highly anticipated Lulu on sale kicking off for the general public from 9 July to 12 July 2026. As a special privilege, Lulu Happiness loyalty members will get early access discount sale before one day from 8 July. Now it is third consecutive year. This massive 4 days retail celebration promises unforgettable shopping experience with incredible discount across all. పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు. మా ఆహ్వానాన్ని మన్నించి లులు ఆన్ సేల్ని కవర్ చేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు. లులు ఆన్ సేల్ 9, 10, 11, 12 తారీఖుల 50% ఆఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లులు మాల్లోకి వచ్చేటప్పటికి 200 బ్రాండ్ల మీద, లులు హైపర్ మార్కెట్ మీదకి వచ్చేటప్పటికి 25,000 ప్లస్ ఆర్టికల్స్ మీద, సూపర్ మార్కెట్, ఫ్రెష్ ఫుడ్, ఫ్యాషన్ అండ్ కనెక్ట్ ఈ 4 విభాగాల్లోని 25,000 పైగా వస్తువులపైన 50% ఇవ్వడం జరుగుతుంది. అలాగే హ్యాపీనెస్ మెంబర్స్కి, మా లులు హ్యాపీనెస్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 8వ తారీఖు నుండే ఈ ఆఫర్ అనేది అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అందులోని ఆ ఎర్లీ యాక్సెస్ ఉన్న వాళ్ళకి 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ కూడా ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. 65 ఇంచెస్ ఎల్ఈడి టీవీ వాళ్ళ లక్కీ విన్నర్గా గెలుచుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ అసైన్ భూములలో అక్రమ వెంచర్లు చేసి ప్లాట్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడ్చల్ జిల్లా కేసర్లోని సర్వే నెంబర్ 396లోని సుమారు 5 ఎకరాల అసైన్ భూమిలో కొందరు రియల్టర్లు అక్రమంగా ఫ్లాట్లు వేసి అమాయకులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అసైన్ భూమిలో ఉన్న కాళికాదేవి ఆలయ నిర్మాణాన్ని సైతం తొలగించి కబ్జాకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రశ్నించి అడ్డుకున్న వారిపై దౌర్జన్యానికి దిగి భయభ్రాంతులు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ అసైన్ భూములను పీఓటీ కింద జప్తు చేసి ప్రజా అవసరాలకు వినియోగించాలని రెవెన్యూ అధికారులకు విజ్ఞప్తి చేశారు. హలో ఊరోడే మరి కాల్ వస్తుంది. ఎందుకంటే సాయంత్రం మంది అయినాకే పేపర్ తింటారు. నేను బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్. అయితే గతంలో నుంచి చాలా వరకు ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయని కూడా నేను చాలా ఏరియాలలో కూడా నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఒకటొకటి కంప్లైంట్ వస్తున్న క్రమంలో మరి కీసర్లో సర్వే నంబర్ 395, 396లో
మరి ఇక్కడ కుంటోళ్ళ యాదగిరి అని చెప్పేసి అది అసైన్డ్ ప్రాపర్టీ, ఆయన అసైన్డ్ ప్రాపర్టీ మరి 389 సర్వే నంబర్ అని చెప్పేసి ఆయన వేరే సమ్ అదర్ సర్వే నంబర్ వేసుకొని నోటీలు కొట్టి ప్లాట్లు అమ్ముకుంటా ఉన్నాడు. సరే అక్కడికి బాగానే ఉంది. ఏమంటున్నాం అంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఒకటి ఉంది, కాళికామాత టెంపుల్. కాళికామాత టెంపుల్లో ఈ టెంపుల్ ప్రెమిసెస్లో ఈ టెంపుల్ ఇచ్చింది ఆయనే, టెంపుల్కి జాగా ఇచ్చింది ఆయనే, విగ్రహం ఇప్పించింది ఆయనే. అక్కడి వరకు కూడా బాగానే ఉంది. టెంపుల్కి చాలామంది భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఆయన కొంచెం ఆశ పుట్టి టెంపుల్కి చైర్మన్ అవ్వాలన్న ఆలోచన పెట్టుకొని మరి అక్కడ ఉన్నటువంటి టెంపుల్ సిబ్బందిని అక్కడ నుంచి పంపించేసి ఆయన టెంపుల్ ఆక్రమించుకోవాలని చెప్పేసి ఆయన ఒక ఇంటెన్షన్కి క్రియేట్ అయినాడు. సో మేమేమంటున్నామనంటే అక్కడ ఉన్న ప్రభుత్వ భూమి మరి ఆయన కబ్జా చేసి అమ్ముకుంటూ రియల్ ఎస్టేట్ దందా చేస్తుండు. ఆ రియల్ ఎస్టేట్ దందా చేయకుండా మరి అది ఏదైతే ఉందో మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో టెంపుల్ ఇచ్చినారు, టెంపుల్ పెట్టుకున్నారు. సరే ఆ టెంపుల్ కూడా నువ్వే ఇచ్చినావు, బాగానే ఉంది. మరి అది అన్నీ నువ్వే ఇచ్చి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇది నాకే సొంతం అని అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాను. ఇది వెంటనే ప్రభుత్వ భూమి కాబట్టి పిఓటి కింద జప్తు చేసి, అసైన్ ప్రాపర్టీ కాబట్టి పిఓటి కింద జప్తు చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని టెంపుల్ని కూడా మరి ఎండోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఎన్రోల్ చేయాలని చెప్పేసి ఇప్పుడే కలెక్టర్ గారిని కోరడం జరిగింది. వారు కూడా చాలా సానుకూలంగా స్పందించి మరి ఇట్లా ఈ అసైన్ భూములు అమ్ముకునే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము, మరి క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పేసి కూడా మరి కలెక్టర్ గారు మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.